ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి రానుంది. ఈ శ్రీరామనవమి అనేది భారతీయులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపిస్తూ ఉంటారు. ఈ రోజు అంటే శ్రీరామనవమి రోజు సీతారాములిద్దరూ కూడా భూలోకానికి వస్తారు అని, అంతేకాదు వారిని దీవించడానికి సకల కోటి దేవతలు కూడా భూలోకానికి వస్తారు అని మన పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది ఒకటి కట్టుకుంటారో అలాంటి వారి ఇంటికి కోటి దేవుళ్ళ అనుగ్రహంతో పాటు సీతారాముల వారి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. సీతారాములు అంటేనే భారతీయులకు ఎంతో ఇష్టం. అంతేకాదు ఈ శ్రీరామనవమి అనే ఒక పండుగనే కన్నుల పండుగగా జరిపిస్తూ ఉంటారు. చిన్న పల్లె అయినా, అలానే పెద్ద ఊరు అయినా, అలానే చిన్న గుడి అయినా సరే, ఎలాంటి మారుమూల గ్రామంలోనైనా సరే ఈ శ్రీరామనవమినే ఘనంగా గొప్పగా జరిపిస్తూ ఉంటారు. కన్నుల పండుగలాగా జరిపిస్తూ ఉంటారు. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తూ ఉంటారు. వారి యొక్క అంటే సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు అవుతారు. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది కడతారో అలాంటి వారి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోయి వారి జీవితంలో నుండి కష్టాలు, దరిద్ర బాధలు తొలగిపోయి వారి ఇంటికి పట్టిన దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అనేవి పూర్తిగా తొలగిపోయి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరి ఇంటికి అయినా గుమ్మం అనేది ప్రధానమైనటువంటిది. అంటే గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి. గుమ్మానికి ఉండే గడప అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ గడపని పూజించటం లక్ష్మీదేవితో సమానం. కాబట్టి గడపని అందరం కూడా పూజిస్తూ ఉంటాము. ఇక లక్ష్మీదేవి కటాక్షం కలగటానికి గడప పూజ అంటే ద్వార పూజ కూడా చేస్తూ ఉంటాము. ఇంటికి ఎన్ని గదులున్నా, అన్ని గదులకు గుమ్మాలు ఉన్నా లేకపోయినా మన ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది. ఈ ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. సహజంగా మన ఇంటి సింహద్వారం దగ్గర ఉండే అంటే ప్రధాన ద్వారం దగ్గర 2 గ్రహాలు లక్ష్మీదేవి ఉంటుంది అని మనకు పండితులు చెప్తారు. ఈ గ్రహాల యొక్క చెడు ప్రభావం రాకుండా గ్రహాల నుండి మంచి ప్రభావం వచ్చేలాగా అంటే ఆ 2 గ్రహాలు కూడా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేయటమే కాకుండా ఆ గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. అలా ఎప్పుడైతే ఆ గుమ్మం దగ్గర ఉండే గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా మనలో ఉన్న నెగిటివిటీ, దరిద్రాన్ని, మన పనికి ఆటంకంగా నిలిచే దుష్టశక్తి ప్రభావాన్ని మన పనిలో విజయం కలిగించకుండా, డబ్బు అనేది రాకుండా లేదా డబ్బు సంపాదించకుండా ఆపుతుందో ఆ చెడు దుష్టశక్తులు అనేవి ఖచ్చితంగా అక్కడికే ధ్వంసమైపోతాయి. ఇక మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనిలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటాము. డబ్బును సంపాదిస్తూ ఉంటాము. అంతేకాదు అన్ని పనుల్లో ఆటంకాలు, దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఇకపోతే శ్రీరామనవమి అనేది భారతీయులకు కన్నుల పండుగ కలిగించడమే కాదు, భారతీయుల యొక్క విశేషమైన, అద్భుతమైన, పవిత్రమైన పండగ. భారతదేశంలోనే గొప్ప ఘనతను పొందిన శ్రీరామచంద్రమూర్తి ఈ శ్రీరాముల వారి యొక్క దివ్య చరిత్రను ఎవరు విన్నా అంటే రామాయణాన్ని ఎవరు విన్నా లేదా చదివినా లేదా చూసినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. మన భారతదేశంలోనే గొప్పగా నిలిచిపోయేటటువంటి అద్భుతమైనటువంటి పురాణ చరిత్ర ఏదైనా ఉందా అంటే అది రామాయణం అనే చెప్పుకోదగిన విషయం. ఇది మన భారతీయులు గర్వించదగిన విషయం. అయితే శ్రీరాముల వారు 60లో కూడా 20లో ఎలా జీవించాలో నేర్పించారు. తండ్రి మాటను జవదాటకుండా 14 సంవత్సరాల వనవాసాన్ని ఏలిన వారే శ్రీరామచంద్రుల వారు. ఆ యొక్క ఘనత ఇప్పటి వరకు ఎవరికీ కూడా దక్కలేదు. అంతటి గొప్ప మహారాజు అని చెప్పచ్చు, అంతటి గొప్ప బిడ్డ అని చెప్పచ్చు. అంటే ఆడి తప్పని వారు, అబద్ధాలు ఆడని వారు, తండ్రి మాటకు విలువనిచ్చేవారు,
తండ్రి గీసిన గీతను దాటని వారు అదేవిధంగా సీత కోసం ఎన్నో రకాల కష్టాలను అనుభవించి సీతాదేవిని లంకలో నుండి విడిపించి 10 తలల రావణాసుని సైతం ఓడించి ఎంతో పెద్ద యుద్ధంలో గెలిచి తర్వాత క్షేమంగా సీతారాముల వారు అయోధ్యకు తిరిగి వచ్చి అయోధ్యలో శ్రీరాముల వారు దశరథ మహారాజుల చేత పట్టాభిషేకాన్ని పొందారు. ఇక శ్రీరాముల వారి యొక్క రాజ్యపాలన అనేది అద్భుతమైనటువంటిది. ఈ రాజ్యపాలన ఎలా ఉంటుంది అంటే శ్రీరాముల వారి యొక్క పాలనలో ప్రజలకు ఎలాంటి కష్టం ఉండదంట. నీతి, న్యాయం, ధర్మం వైపు మాత్రమే ఉంటుంది. అంతేకాదు అవినీతిని సహించని వారే శ్రీరాముల వారు. శ్రీరాముల వారి యొక్క రాజ్యపాలనలో సకాలంలో వర్షాలు కురుస్తూ రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా పంటలు బాగా పండుతూ ఇక దేనికి కూడా కష్టాలు లేకుండా ఎంతో ఆనందంగా క్షేమంగా సుభిక్షంగా ఉండేవారు. ప్రజలంతా కూడా ఇక ఇక 2024 జనవరి 22వ తేదీన మనకు అయోధ్యలో శ్రీ బాలరాముని వారి ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇక మనం కూడా ఇప్పుడు ఆ శ్రీరామరాజు పరిపాలనలోనే ఉన్నామంటాం, సందేహం లేదు. ఇక రైతులకు కష్టాలు లేకుండా ఆ శ్రీరాముల వారి పాలనలో క్షేమంగా ఉంటాము అని మా నమ్మకం. అయితే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో మనకు అయోధ్య నుంచి అక్షింతలు కూడా వచ్చాయి. ఇవి శ్రీరాముల వారి పాదాలను తాకి ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకొని వచ్చి మన గడపలను చేరి మన ఇంటి లోపలికి వచ్చేసాయి. శ్రీరాముల వారి అనుగ్రహాన్ని మన ఇంటిలో నిలిపారు అంటంలో సందేహం లేదు. అయితే ఈ యొక్క అక్షంతలు పరమ పవిత్రమైనటువంటివి. సాక్షాత్తు శ్రీ బాలరాముని వారి పాదాలను తాకి మన ఇంట్లోకి వచ్చిన అక్షంతలు వాటికి దివ్యశక్తి ఉంటుంది. వాటిని ఎంత పవిత్రంగా ఉంచితే అంత పుణ్యం లభిస్తుంది. ఈ అక్షంతలను శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారికి సమర్పించి పూజ పూర్తయిన అనంతరం వాటిని ప్రతి ఒక్కరూ అంటే మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా మీ తలపైన వేసుకోవాలి. అంతేకాదు ఈ అక్షంతలను స్వామివారికి సమర్పించి తులసిమాలను స్వామివారికి సమర్పించి 11 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ శ్రీరామ అని రాయండి. ఇలా 11 సార్లు రాసి ఆకులను శ్రీరాముల వారికి సమర్పించండి. అంతేకాదు శ్రీరామనవమి రోజున స్వామివారికి వడపప్పు, పానకం, చలిమిడి నైవేద్యంగా పెట్టండి. పానకంలో తప్పనిసరిగా తులసి దళం ఉండేలాగా చూసుకోండి. ఇలా చేయటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి. సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుడి వంటి అందమైనటువంటి పుత్రుడు జన్మిస్తారు. లేదా మీరు కన్యపిల్లలు అయితే ఈ విధంగా పూజ చేస్తే శ్రీరాముల వారి లాంటి భర్త మీకు వస్తారు. ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఇదే. శ్రీరామచంద్రుడు వంటి గుణగణాలు కలిగినటువంటి భర్త రావాలి అని, లేదా అలాంటి గుణగణాలు కలిగినటువంటి కొడుకు పుట్టాలి అని. ఇలా ప్రతిరోజు ఒక్కసారి అయినా మన నోటి నుంచి రామ అనే మాట ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. సకల సుగుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటే చాలు. అలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటుంది. శ్రీరాముల వారి అనుగ్రహం ఉంటే చాలు. ఎలాంటి చెడు శక్తులు మనల్ని తాకవు. ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. డబ్బుకి లోటు ఉండదు. ప్రశాంతవంతమైన అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము. నారాయణుడే నరుడిగా జన్మించి భారతదేశంలో చెరిగిపోయి ఒక అందమైన ముద్రలాగా నిలిచిపోయారు. భారతదేశమే గర్వించే విధంగా రామాయణాన్ని లిఖించడానికి కారణం శ్రీరాముల వారి యొక్క దివ్య చరిత్ర విన్నా కన్నా ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాంటి శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగే వేళ ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. ఇల్లు వాకిట్లు శుభ్రం చేసుకొని వాకిట్లో రంగురంగులైన రంగవల్లులు అందంగా తీర్చిదిద్దుకోవాలి. తర్వాత స్నానం చేసే నీటిలో ఒక తులసి దళాన్ని వేసుకొని గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాలి. స్నానం అనంతరం పసుపు రంగు దుస్తులు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు లేదా ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ప్రదమైనటువంటివి, మంగళకరమైనటువంటివి. తర్వాత పూజ గదిని శుభ్రం చేసి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఉండే ఒక ఫోటో కానీ లేదా శ్రీరాముని పట్టాభిషేకం చేస్తున్నట్టుండే దృశ్యం ఉన్న ఫోటో కానీ అలంకరించి పూజను పూర్తి చేసుకోవాలి. పూజకు
ధూప దీప నైవేద్యాలు సమర్పించాక అయోధ్య అక్షంతలను సమర్పించాలి. శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని లేదా శ్రీరాముల వారి యొక్క ఎలాంటి శ్లోకమైనా సరే మీకు వచ్చినది చదువుకోండి. ఇవేమీ రాకపోయినా రామ రామ అన్నా పర్వాలేదు. ఇలా రాముల వారిని పూజించే తలుచుకొని ఆ తర్వాత మన ఇంటికి శ్రీరాముల వారిని ఇంట్లోకి ఆహ్వానించాలి. అంటే ఇంటి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టాలి. అలానే శ్రీరామనవమి రోజున సీతారాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం ఉంటే ఫోటో ఫ్రేమ్ ఇంట్లోకి తెచ్చుకొని దాన్ని సింహద్వారంపై భాగంలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల సీతారాముల వారి అనుగ్రహంతో పాటు మీ ఇంటికి శ్రీరామ రక్ష ఎల్లవేళలా ఉంటుంది. మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది. ఇంటికి తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంటి యొక్క సింహద్వారం అనేది ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది. మనమే మన పని మీద బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఇంటి యొక్క సింహద్వారం నుండి బయటికి వెళ్ళటం లోపలికి రావటం చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నా ఎన్ని సింహద్వారాలు ఉన్నా మన యొక్క ప్రధాన ద్వారం నుండి బయటకి వెళ్ళటం లోపలికి రావడం చేస్తూ ఉంటాము. అలా చేస్తేనే మన యొక్క అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అయితే మరి శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందో కోట్లు సంపాదించడానికి మార్గాలు కూడా మనకు కనపడతాయి. ప్రతి మనిషి జీవితంలో బాగా సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమాజంలో మంచి ప్రతిష్టను గుర్తింపు పొందాలి అని కోరుకుంటూ ఉంటాము. ఇలా జరగాలి అంటే మనం ఎప్పుడూ కూడా నరదృష్టి లేకుండా, చెడు కన్ను చెడు గాలి లేకుండా ఉండాలి. శ్రీరాముని అనుగ్రహం ఎప్పుడూ మన వెంటే ఉండాలి. అంతేకాదు పెద్దలు మనల్ని దీవించినప్పుడు కూడా మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. శ్రీరామ్ రక్షగా ఉండాలి, శ్రీరాముని అనుగ్రహం ఎల్లవేళ ఉండాలి అని దీవిస్తూ ఉంటారు. ఆ శ్రీరాముల వారి కరుణాకటాక్షాన్ని పొందాలి అంటే, మనం ఆనందంగా ఉండాలి అంటే మీ యొక్క శ్రీరామనవమి రోజున గుమ్మానికి తప్పకుండా కట్టుకోవాలి. గుమ్మానికి ఇది శ్రీరామనవమి రోజున కట్టడం వల్ల భూలోకానికి వచ్చిన 1,000,000 మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు శ్రీరాముల యొక్క మీ యొక్క ఇంటిపైన అలానే మీ కుటుంబం పైన చల్లని చూపులను ఖచ్చితంగా ఉంచుతూ ఉంటారు. అయితే శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా పూజ పూర్తి చేసుకొని తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని, అంటే ఆ పసుపు రంగు వస్త్రం అనేది నూతన వస్త్రం అయి ఉండాలి. అంటే కొత్త వస్త్రం అయి ఉండాలి. ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని, పసుపు రంగు వస్త్రం అంటే శ్రీరామచంద్రమూర్తికి చాలా ఇష్టం. శ్రీరామచంద్రమూర్తి యొక్క బట్టలు అంటే దుస్తులు కూడా పసుపు రంగులోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంతేకాదు పసుపు రంగు అనేది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రంగు. దుస్తులు అంటే చాలా శుభప్రదమైనవిగా అర్థము. కాబట్టి పసుపు రంగుతో ఉన్న నూతన వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక లఘు కొబ్బరికాయ పెట్టాలి. అంటే కొబ్బరికాయల్లో శ్రీఫలం అని పిలుస్తూ ఉంటాము, చిన్నగా ఉంటుంది. ఇది లక్ష్మీప్రదమైనటువంటిది, చాలా శుభప్రదమైనటువంటిది. మన యొక్క సంపదను పెంచుతూ ఉంటుంది, మన యొక్క శ్రేయస్సును కూడా పెంచుతూ ఉంటుంది. ఈ శ్రీఫలాన్ని పసుపు రంగు వస్త్రంలో పెట్టి అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పును కూడా వేయాలి. ఈ రాళ్ళ ఉప్పు అనేది మన ఇంటికి తగిలిన దిష్టి దోషాన్ని ఇట్లే తొలగిస్తుంది. సకల దేవతల అనుగ్రహాన్ని పొందడానికి రాళ్ళ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాళ్ళ ఉప్పు అనేది మన యొక్క దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది, అదృష్టాన్ని కూడా కలగజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పును పొయ్యాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి. ఇవన్నీ కూడా చాలా మంగళప్రదమైన వస్తువులు అన్నమాట. దేవతలకి ఎంతో ఇష్టమైనటువంటిది కాబట్టి వీటిని వేయాలి. ఈ పచ్చకర్పూరం అంటే శ్రీమన్నారాయణకి చాలా ఇష్టం. అంతేకాదు లక్ష్మీదేవిని దేవతలకి కూడా చాలా ఇష్టమే ఈ పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది దైవశక్తిని ఆహ్వానిస్తూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే మనం శ్రీరామనవమి రోజున గుమ్మానికి పచ్చకర్పూరం, ఉప్పు, అలాగే శ్రీఫలం అంటే చిన్న కొబ్బరికాయ, పసుపు, కుంకుమను మనం ఈ యొక్క క్లాత్లో వేసి తర్వాత అందులో ఒక 5 రూపాయల కాయిన్ని కూడా వేయాలి. ఎందుకంటే డబ్బు ఆకర్షణ
ఏం కావాలి అన్నా మన ఇంట్లో ఉండే డబ్బుపై ఎలాంటి చెడు శక్తి ఉన్నదని తెలిగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ యొక్క 5 రూపాయల కాయిన్ కూడా వేయాలి. అలా వేసిన తర్వాత దాన్ని మూటలాగా కట్టాలి. ఈ మూటకు ధూపం చూపించి శ్రీరాముల వారి పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని సీతాదేవిని తలుచుకొని మీ కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు కలకాలం కూడా చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాతనే ఆ మూటను తీసుకొని వచ్చి మీ యొక్క ఇంటి సింహద్వారానికి బయట వైపున మీ యొక్క మూటని కట్టాలి. ఈ యొక్క సింహద్వారానికి ఈ మూటని కట్టడం వల్ల ఇంట్లోకి దరిద్రం అనేది రాదు. ఇంట్లో ఉండే చెడు శక్తులు ఏ మూల దాగి ఉన్నా చెడు శక్తులైనా బయటికి తొలగిపోవటమే కాదు, సీతారాముల వారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి. ఇంటి గుమ్మం అనేది చాలా శుభప్రదమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. అందుకే ఎప్పుడైనా సరే గుమ్మాన్ని అద్భుతంగా మంచిగా నిర్మించుకోవాలి. గుమ్మాన్ని నిర్మించే సమయంలో వేద పండితులను పురోహితులను ఖచ్చితంగా సంప్రదించాలి. వారి యొక్క ఆజ్ఞ మేరకు వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అప్పుడే ఇంటికి దరిద్రం అనేది లేకుండా అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే వ్యక్తులు ఆనందంగా జీవిస్తారు, బాగా సంపాదిస్తారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఐశ్వర్యంతో ఉంటారు. సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ విధంగా శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి కట్టుకుంటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలగటం ఖాయం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఇంటి యొక్క సింహద్వారానికి తప్పకుండా కట్టుకోండి. వారికి అష్టైశ్వర్యాలు కలగటం ఖాయం. గుమ్మానికి కట్టి సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.